Only one situation in marriage a girl can kneel down and get a blessings. First time it be something special, right? Marriage is a tradition called Kanyadanam. It is a most awaited part of me of waiting seeing my brother in the situation and what he feels, and I want to show this clips to what my brother feels. ఇంట్లో పెళ్ళంటే ఒక పండగలా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. కష్టం ఉంటుంది, ఉంటాయి తప్పదు, కాకపోతే అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఎంజాయ్ చేస్తాం. మేమైతే చాలా టైర్డ్ అయిపోయాము. నాకు అక్కడ ఉండి స్టేజ్ మీద ఉండి అంత ఆ స్కోప్ లేకుండా మొత్తం ఇది కవర్ చేయడం, మొత్తం ఫైట్ చేయడం చాలా హడావిడి ఉంటుంది. అసలు ఆ మెమరీస్ గుర్తు. ఫైనల్లీ మా అన్న అయితే మా హస్బెండ్ మీద తాళి కట్టేశాడు. ఆన్ ద టైం నేను స్టేజ్ మీద లేనమాట, కింద అందరితో పలకరిస్తూ అందరికి అక్షింతలు ఇస్తూ అటు లైవ్ సడన్గా చూడేసరికి అక్కడ తాళి కట్టేస్తున్నాం. మేమైతే ఫాస్ట్గా ఉరికాం, మాకైతే అవార్డు ఇచ్చేస్తారు అనుకుంటా. ఆ టైంలో మా సిస్టర్స్ అందరు కలిసి ఫాస్ట్గా వెళ్ళి వీడియో క్యాప్చర్ చేసుకున్నాం. అది కళ్ళతో చూడాలన్న మూమెంట్. ఎనీవే ఇట్ హ్యాపెన్. కనబడుతుంది ఎద హత్తుకునే సమయం రానే వచ్చేసింది. ఏడడుగుల జీవితము ఎద పలికి సంగీతము, ఏ జన్మల పుణ్యము, ఏ నాటిదో ఈ బంధము. నీ తోడి కావాలి గడిసేటి గడి అయినా, నీ చెయ్యి వదలను లేచావైనా బతుకైనా. రాత్రి సీకటిలో ఈ నగరమే నిదరవుతుంది, నా నిదురను దోచేసి అలకైనా అందంగుంది, అరచేతిని పట్టుకునే అదృష్టం అయింది. నీ మాటలు వినకుండా కొనుకైనా రానంటుంది, నువ్వు ఎదురుగా నిలబడితే ఏదేదో అవుతుంది. ఓ పలుకుల చిలకమ్మ నేను కోరిన ఈ జన్మ, మాట్లాడే సిరిబొమ్మ నా బతుకంతా నీకమ్మా. కుదురుగా నేనుండను నిన్ను కలిసే వరకు, కాలాన్ని ముందుకు తోయన నా చెలి కొరకు. రాత్రి సీకటిలో ఈ నగరం నిద్రపోతుంది, తన నిదురను దోచేసే రూపం నీదైంది. నీ కన్నుల్లో నా వరుడే ఎవరమ్మా, నీ బుగ్గల్లో సిగ్గులనే గెలిచాడు యమ్మా. నీ తోడే ఏవాడు ఎవరో నువ్వే చెప్పమ్మా, నడి రాత్రి నీ చంద్రుడే వాడయ్యాడు యమ్మా. ఆ నింగిల వెన్నెల నా గుండెకు దిగి వచ్చింది, వందేళ్ళు నీతోనే అని వరమే ఇచ్చేసింది. నా చేతిలో నీ పేరే గోరింటాకి రాసింది, నీ వేలిని పట్టుకుని క్షణమే వచ్చేసింది. ఆ దేవుడి సాక్షిగా పూజిస్తా దేవతగా, నా మనసే మేడగా వింటుంటాని నీడగా. మన పెళ్లి సందడిలోని చిందులు వేస్తున్నా, నీ జతనే కావాలి ఇంకో వెయ్యేళ్ళైనా. రాత్రి సీకటిలో ఈ నగరమే నిద్రపోతుంది, నా నిదురను దోచేసే రూపం తనదయ్యింది. గులాబ్రేకల దగ్గర లోపలికి అందరు నన్ను అదే వస్తున్నాయి గారు, ఆంటీ ఆంటీ అని. ఓకే ఓకే తీసుకో. ఇంకా మొన్న కాదు పెద్దమ్మ అన్న, మిమ్మల్ని అందరు నన్ను అట్లే వస్తున్నారు. రెడీ చేయి పై.
చెప్పాలి ఏమవుతుంది ఏంది అని ఏమో మేము అనుకున్నాం మరిచే సంతోషం నేను నా భార్య ఏమో ఇద్దరం వచ్చాము అరే రే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు మీరే సమాధానం. ఎందుకంటే అబ్బాయికి బుగ్గ చుక్క ఇటువైపు పెడతారని ఈ ఫోటోలో చూడండి లెఫ్ట్ సైడ్ పెట్టారు, యాక్చువల్గా రైట్ సైడ్ పెడతారు. పెళ్లి రోజు రెడీ చేసే టైంకి రైట్ సైడ్ పెట్టాలి. యాక్చువల్గా ఆ రోజు నాకు లెఫ్ట్ సైడ్ పెట్టాలని లెఫ్ట్ సైడ్ పెట్టా, బట్ పంతులు గారు నన్ను తిట్టారు. ఇది ఓన్లీ బై ఫోటోగ్రాఫర్ మిస్టేక్. ముందు రోజు మిస్టేక్ నెక్స్ట్ డే రిపీట్ అయింది. ఇది ఫోటోగ్రాఫర్ మాత్రమే చూసుకోవాలి. ఓకే, ఇట్స్ డన్.